అండి, నా పేరు మునీంద్ర. నేను ఏజెంట్గా ఎల్ఐసి కడప బ్రాంచ్ నందు పనిచేస్తున్నాను. ఈరోజు ఎల్ఐసి గురించి మీకు తెలియజేయాలని, ఒక పాలసీ అయినటువంటి జీవన్ ఉమాంగ్ గురించి తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1956 నుండి విభిన్న అవసరాలు మరియు ప్రాధాన్యతలను తీర్చడానికి అనేక రకాల జీవిత బీమా మరియు పెట్టుబడి ఉత్పత్తులను అందించడంలో ప్రసిద్ధి చెందినది. ఎల్ఐసి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా కానీ వివరించడానికి నేను తెలియజేస్తున్నాను. మనం భవిష్యత్తును భద్రపరచడం మరియు మన ప్రియమైన వారిని రక్షించడం విషయానికి వస్తే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ రకాల ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ ప్రొఫైల్లకు అనుగుణంగా చాలా రకాల బీమా పాలసీలతో ఎల్ఐసి దశాబ్దాలుగా, అంటే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని కోట్ల మంది వ్యక్తులు మరియు కుటుంబాలకు నమ్మకమైన భాగస్వామిగా ఉంది. ఎల్ఐసి నందు అనేక పాలసీలు ఉన్నందున సరైన దాన్ని ఎంచుకునే ప్రక్రియలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఎల్ఐసి పాలసీ చేసే సమయంలో మన ప్రయోజనాలు మరియు అవసరాలకు ఎలా సరిపోతాయి అనే ఒక ప్రణాళికమైన చేసుకోగలిగితే ఎల్ఐసి చాలా మంచిది. కొన్ని ఎల్ఐసి పాలసీలను చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వారికి ఏ విధమైన ఎల్ఐసి పాలసీ ఉపయోగపడుతుంది అనే దానికోసమే ఈరోజు ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ అనే పాలసీ గురించి తెలుపుతున్నాను. ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ అనేది ఒక వ్యక్తి మరియు అతని జీవితానికి మొత్తం బీమా చేయడం జరుగుతుంది. ఇది ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది, అంటే రెండు ప్రయోజనాలను అందిస్తుంది. అవి ఏంటి అంటే కుటుంబానికి ఆదాయం మరియు భద్రత. ఈ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకునేదానికి కనీస వయసు 3 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు, కనీస బీమా ప్రీమియం 2 లక్షల నుండి గరిష్ట బీమా ప్రీమియం అపరిమితం, అంటే ఎంతైనా చేసుకోవచ్చు. కనీస ప్రీమియం 2 లక్షలు, గరిష్ట ప్రీమియం ఎంతైనా ఉండొచ్చు. పాలసీ కాల వ్యవధి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఈ పాలసీని నెలకైనా కట్టుకోవచ్చు, 6 నెలలకైనా కట్టుకోవచ్చు, 3 నెలలకైనా కట్టుకోవచ్చు, సంవత్సరానికైనా కట్టుకోవచ్చు. నా యొక్క అభిప్రాయం ఏమంటే 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ పాలసీ చేసుకున్నట్లయితే, ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నెల వస్తుంది పోతుంది, ఆ పాలసీ కట్టాలనా లేదా అనేది మర్చిపోవడం జరుగుతుంది. 6 నెలలకైతే ఒకసారి గుర్తుంటుంది. ప్రీమియం చెల్లింపు 3 నెలల కన్నా 6 నెలలు, సంవత్సరం తీసుకోవడమే చాలా ఉత్తమమైన పని. ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, 1 బీమా కవరేజీ, 2 గ్యారెంటెడ్ బెనిఫిట్, 3 మెచ్యూరిటీ బెనిఫిట్, 4 డెత్ బెనిఫిట్. బీమా కవరేజీ అంటే ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పాలసీదారునికి జీవిత కాలానికి కవరేజీని అందిస్తుంది. బీమా చేసిన వారికి మరియు వారి కుటుంబానికి జీవితకాల రక్షణ మరియు ఆర్థిక భద్రతను ఇస్తుంది. గ్యారెంటెడ్ బెనిఫిట్ ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినప్పటి నుండి మెచ్యూరిటీ లేదా మరణం వరకు వార్షిక ఆర్థిక ప్రయోజనాలను పాలసీ వ్యవధిలో పాలసీదారుకు జీవన్ ఉమాంగ్ ద్వారా చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ పాలసీ టర్మ్ను జీవించి ఉన్న తర్వాత బీమా చేసిన వ్యక్తి సాధారణ రివర్షనరీ బోనస్లతో పాటు బీమా మొత్తాన్ని అందుకుంటారు మరియు ఏదైనా ఉంటే చివరి అదనపు బోనస్ వరకు కూడా అందుకుంటారు. డెత్ బెనిఫిట్ పాలసీ వ్యవధిలో పాలసీదారును మరణించిన దురదృష్టకర సందర్భంలో నామినీకి డెత్ సమ్ అజూర్డ్ మరియు ఇతర బోనస్లను కలిపి మొత్తం డబ్బును ఎల్ఐసి నామినీకి అందజేయడం జరుగుతుంది, అంటే చెల్లించడం జరుగుతుంది. ఈ జీవన్ ఉమాంగ్లో లోన్ సదుపాయం కలదు మరియు సరెండర్ సదుపాయము కలదు. ఉదాహరణకు ఈ జీవన్ ఉమాంగ్ పాలసీ గురించి టేబుల్ ద్వారా వివరించడం జరుగుతుంది. సార్ మనకు మన పాలసీ మనకి ఇప్పుడు లోన్ ఇస్తారా? లోన్ కావాలనే లోన్ ఇస్తారు సార్. మినిమం 2 సంవత్సరాల తర్వాత నుంచి లోన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. పాలసీ సరెండర్ చేసే సౌకర్యం కూడా 2 సంవత్సరాల నుంచి అందుబాటులోకి వస్తుంది. నాకు తెలిసి పాలసీ సరెండర్ చేసేదానికన్నా పాలసీని కంటిన్యూ చేసుకోవడంలోనే బాగుంటుంది. సార్ ఇప్పుడు మామూలుగా
మనకు వచ్చి 6 మంత్స్ అన్నారు కదా మీరు, సార్ 6 మంత్స్ తీసుకుంటారు ప్రజలు ఎవరన్నా? సార్ ఒకవేళ 5 మంత్స్కి మనం ముందే కట్టాలంటే కట్టుకోవచ్చునా? 5 మంత్స్ నుంచి అంటే 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన నుంచి 1 నెలలోపు గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఒకవేళ గ్రేస్ పీరియడ్ దాటినా కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే వాళ్ళకి చెల్లించడం అంటే ఇప్పుడు మనము 6 నెలలు కడతాము కదా, 6 నెలల బిల్లు నాకు డబ్బు ఉంది అంటే ఒకేసారి సంవత్సరం కట్టొచ్చునా? లేదు సార్, అలా ఏమి ఉండదు. దీనిలో మనం ఫస్ట్ పాలసీ తీసుకునే టర్మ్లోనే 6 నెలలకా, సంవత్సరానికా, 3 నెలలకా, నెలకా అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కానీ మధ్యలో మార్చడం అంటూ ఎల్ఐసిలో కుదరదు. మనం ఫోన్పే కట్టుకోవచ్చు. ఫోన్పే ద్వారా పాలసీ నెంబర్తో ఆన్లైన్లో మనం కరెంటు బిల్లు ఎట్లా కట్టుకుంటున్నామో అలాగే ప్రీమియం కూడా కట్టుకోవచ్చు. వాళ్ళకు బిల్లు ఉంటుందా లేదా అనేది కూడా దానిలో పాలసీ నెంబర్ కొట్టనే తెలిసిపోతుంది. ఏమైనా ప్రీమియం పెండింగ్ ఉందా లేదా అనే విషయం. కాలబంగా ఎల్ఐసి పాలసీని పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు మునీంద్ర అండి. ఎల్ఐసి ఏజెంట్గా కడప బ్రాంచ్ నందు పనిచేస్తున్నాను. మీకు ఎటువంటి ఎల్ఐసి పాలసీలు కావాలనే నన్ను సంప్రదించండి. మీకు మంచి పాలసీని నేను మీరు ఎంచుకునే ప్లాన్ బట్టి మీకు తెలియజేసి మీరు మంచిగా ఇది మీ పరిస్థితులను బట్టి నేను మంచి పాలసీని మీకు అందిస్తాను అని తమరికి తెలియజేసుకున్నాను. ఏం మీకు సమస్య ఉన్నా నా నెంబర్ 7288832272కు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఎటువంటి సమాచారమైనా అడిగి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. ఉదాహరణకు 32 సంవత్సరాల వ్యక్తి 4 లక్షల రూపాయలు సమ్మజుడుతో 15 సంవత్సరాల కాలానికి పాలసీ తీసుకున్నట్లయితే మొదటి సంవత్సరం 35,243 రూపాయలు, తర్వాత సంవత్సరం నుండి 34,484 రూపాయలు, ఇలా 15 సంవత్సరాలు కట్టినట్లయితే 16వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 32,000 రూపాయలు ఎల్ఐసి పాలసీదారునికి బ్రతికున్నంత వరకు చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 70 సంవత్సరాల వయసులో మరణించినట్లయితే ఆ వ్యక్తి మరణం సాధారణమైతే 25 లక్షలు, ప్రమాద మరణం అయితే 29 లక్షల రూపాయలు నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ 70 సంవత్సరాల వయసులో పాలసీదారుడు వారి పాలసీని సరెండర్ చేసినట్లయితే 23 లక్షల రూపాయలు అతనికి తిరిగి ఎల్ఐసి చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు చూపించడం జరుగుతుంది, చూడండి. జీవన్ ఉమ్మాంగ్ 745, దీనిలో నేమ్ ఏజ్ 32, సమ్ అజ్యూర్డ్ 4 lakhs, ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ప్రీమియం చెల్లించాల్సిన కాలం 15 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి, ఏజ్ 32 సంవత్సరాలు, సమ్ అజ్యూర్డ్ 4 lakhs, ప్రీమియం పేయింగ్ టర్మ్ పీపీటీ అంటే మనం ప్రీమియం చెల్లించాల్సిన సంవత్సరాలు 15, ఫస్ట్ ఇయర్ ప్రీమియం చెల్లించాల్సింది 35,243, హాఫ్ ఇయర్లీ 17,414, 17,797 సెకండ్ ఇయర్ నుంచి 34,484 ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ 17,414 చెల్లించడం జరుగుతుంది. ఇలా 32వ సంవత్సరం నుంచి 46 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు 34,484 రూపాయలు చెల్లించుకున్నట్టు వెళ్ళినట్లయితే 16వ సంవత్సరం నుంచి 32,000 రూపాయలు జీవితాంతం 100 సంవత్సరాల వరకు ఎల్ఐసి పాలసీదారునికి చెల్లించడం జరుగుతుంది. ఇలా టోటల్గా 32,000తో 33,70,400 100 సంవత్సరాల వరకు మనం జీవించినట్లయితే ఎల్ఐసి తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు 70 సంవత్సరాల వయసులో మనిషి చనిపోయినట్లయితే ఇక్కడ చూడండి, ఇయర్, ఏజ్, ప్రీమియం, న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, రిటర్న్స్, క్యాష్ వాల్యూ అంటే సరెండర్ వాల్యూ. మనం పాలసీ వద్దనుకున్నట్లయితే సరెండర్ వాల్యూ మనకు ఎల్ఐసి వారు చెల్లించే అమౌంట్. లోన్ సౌకర్యం కూడా దీనిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఈ టేబుల్ నందు తెలియజేయడం జరిగింది. ఇలా 70 సంవత్సరంలో ఆ వ్యక్తి చనిపోయినట్లయితే సాధారణ మరణం అయితే
25 లక్షలు, యాక్సిడెంటల్ మరణం అయితే 29 లక్షలు, ఒకవేళ పాలసీ వద్దు అని సరెండర్ చేసినట్లయితే 23 లక్షలు ఆ వ్యక్తికి ఎల్ఐసి చెల్లించడం జరుగుతుంది. ఈ ఉదాహరణను మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ 80 సంవత్సరంలో మరణించినట్లయితే సాధారణ మరణం అయితే 29 లక్షలు, యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ 29 లక్షలు, పాలసీ వద్దు సరెండర్ చేసినట్లయితే 27,85,000 రూపాయలు ఎల్ఐసి చెల్లించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పాలసీ అండి. చాలామంది కూడా ఎక్కువ ఈ పాలసీని తీసుకోవడం జరుగుతుంది. నేను నా సేవలు మీకు మరియు మీ కుటుంబానికి ఒక సొంత మనిషిలా చేసి పెడతాను. మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా అన్ని సహాయ సహకారాలు అందిస్తాను. మీరు పాలసీ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కూడా ప్రీమియంను చెల్లించుకోవచ్చును. పాలసీలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నేను నివృత్తి చేయగలను. పాలసీ దేవుళ్లకు నేను ఒక శ్రేయోభిలాషిగా ఉంటాను. ఇది ఒక మంచి పాలసీ అండి. నా పేరు మునీంద్ర. నా కాంటాక్ట్ నెంబర్ 7288832272 కడప బ్రాంచ్లో నేను పనిచేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే ఎల్ఐసిలో ఏమి మీకు సందేహాలు ఉన్నా కూడా నేను నివృత్తి చేయగలను. మళ్ళీ ఒకసారి ఇంకొక పాలసీతో మీకు ఈ వీడియోని తయారు చేసి చూపించగలను. ప్రస్తుతానికి జీవన్ ఉమాంగ్ ఈ పాలసీని మళ్ళీ ఒకసారి మీరు చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్కి 7288832272కు ఫోన్ చేయగలరని కోరుకొనుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు.